హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సీటెట్ గురించి మాట్లాడుకుందాం. సీటెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. మనకి 2026 ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ ఉంది. ఓకేనా, ఫిబ్రవరి 8కి అనమాట సీటెట్ ఎగ్జామ్. అప్లికేషన్ అసలు స్టార్ట్ ఎప్పుడు అయింది అంటే నవంబర్ 27కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది, జరుగుతూనే ఉంది, అప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఎండింగ్ డేట్ వచ్చేసి December 18, 2025. ఈ మంత్ 18కి లాస్ట్ డేట్ అనమాట సీటెట్ అప్లై చేసుకోవడం. ఓకేనా, అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చేయండి, ఎందుకంటే లాస్ట్ డేట్ అప్పుడు సర్వర్ బిజీ రావచ్చు, అప్లికేషన్ తీసుకోకపోవచ్చు. అండ్ ఆల్సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000, సారీ ఇక్కడ 100 అని పడింది కదా, 1000 అనేది మనకి ఓసీకి కానీ అంటే జనరల్కి కానీ ఓబీసీకి కానీ 1000 ఉంది. అదే 500 వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 500 మాత్రమే ఉందన్నమాట. ఇన్ కేస్ మనం బోత్ పేపర్ 1 పేపర్ 2 రాయాలి అనుకుంటే మాత్రం 1200 పెట్టి అప్లై చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మనకి డిఈడి చేసిన వాళ్ళకి, డిఈడి మీన్స్ టీటీసీ చేసిన వాళ్ళు పేపర్ 1 అప్లై చేయాలి. అదే మీరు బీఈడి కనుక కంప్లీట్ చేస్తే పేపర్ 2 అప్లై చేసుకోండి. ఓకేనా, ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఫిబ్రవరి 8 రోజున ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి పేపర్ 1 జరుగుతుంది ఫిబ్రవరి 8 రోజు. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి పేపర్ 2 జరుగుతుంది. బయాలజీ కంటెంట్గా ఉన్న వాళ్ళైతే మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ తీసుకోవాలి పేపర్ 2కి. అదే సోషల్ వాళ్ళు అయితే సోషల్ స్టడీస్ ఉంటుంది పేపర్ 2 వాళ్ళకి. పేపర్ 1 అనేది కామన్ అందరికీ, ప్రైమరీ సెక్షన్ వాళ్ళు రాస్తారు కదా టీటీసీ వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వేరియస్గా ఏముండదు, అన్నీ సేమ్ ఉంటాయి పేపర్ 1 వాళ్ళకి. మనకి అంటే బీఈడి చేసిన వాళ్ళకి మ్యాథ్స్ సైన్సా లేదంటే సోషలా అనేది వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీటెట్ అంటే మీకు మ్యాక్సిమం అంతా ఇంగ్లీష్ బాగా తెలిసి ఉండాలండి. మన సిలబస్ టెట్ రాసిన వాళ్ళకి సీటెట్ రాయడం అంటే సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది, కానీ లాంగ్వేజ్ వల్ల చాలామంది క్వాలిఫై కాలేకపోతున్నారు. సీటెట్ అనేది మనకి కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ నవోదయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయం పడినప్పుడు లేదంటే ఈఎంఆర్ఎస్ పడినప్పుడు కేవీఎస్ సీటెట్ ఉంటేనే వాటికి అప్లికేషన్ ఎలిజిబుల్ అన్నమాట. వాటికి అప్లై చేసుకోగలిగేది ఎప్పుడు అంటే సీటెట్ ఉన్నప్పుడు మాత్రమే. సో దట్ మనకి ఇప్పుడు ఎన్విఎస్ కేవీఎస్ పడ్డాయి, పోస్టులు 14,000+ పడ్డాయి. ఓకేనా, కానీ సీటెట్ లెక్క చాలామంది అప్లై చేయలేకపోయారు. సో దట్ మనకి అట్లా లాస్ అవ్వకుండా సీటెట్ కూడా క్వాలిఫై అయ్యి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే మనకి జనరల్ వచ్చేసి 60% రావాలి. ఓకేనా, 60% మార్కులు రావాలన్నమాట. 60% అంటే ఇప్పుడు 150 మార్క్స్ కదా మనకి ఎగ్జాము, అందులో 60% అంటే ఎంత మనకి అంటే 90 మార్క్స్ రావాలి. ఎవరికి? జనరల్ వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకి. అదే మనం ఓబీసీకి కానీ లేదంటే ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానీ తీసుకుంటే 55% రావాలి మార్క్స్. అంటే 150లో 55% అంటే 82 మార్క్స్ రావాలి. 82 మార్క్స్ వస్తే ఓబీసీ వాళ్ళు కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారు. 90 మార్క్స్ వస్తే జనరల్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. జనరల్ మీన్స్ ఓసీ వాళ్ళు క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా మనకి డౌట్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇన్కేస్ మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సెంటర్స్. తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు వరంగల్ ఈ 2 మాత్రమే సెంటర్స్ ఉన్నాయన్నమాట తెలంగాణ స్టేట్కి సంబంధించి సీటెట్లో. ఓకేనా, హైదరాబాదు వరంగల్. అదే మనకు ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, ఇంకా ఏదో ఉన్నట్టుంది గుంటూరు లాంటివి ఉన్నట్టున్నాయి. అంటే చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి సీటెట్కి మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఓకేనా, ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే క్విక్గా అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, చెప్తాను.